పౌరులందరూ దేశభక్తి జాతీయ భావంతో మెలిగి భారతదేశ సమగ్ర సాభ్రతత్వాన్ని చాటాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే శంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర్యమని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అహింస మార్గంలో నడిచి గాంధీ మహాత్ముడు దేశానికి స్వతంత్రాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ చెల్ల ఓబులేషు, వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు గారు గుండు శంకర్ గారు ఒక 1 minute టైం లేదు, యాక్చువల్ గా సార్ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 1 minute ఇక్కడ నగరం ఉద్దేశించి ప్రసంగించాల్సిన. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2047 అంటే 100 సంవత్సరాలకు మన టార్గెట్ పెట్టుకొని ప్రపంచంలోనే ఆర్థికంగా 3వ దేశంగా మనం ఎదగాలని, అలాగే నెంబర్ 1 దేశంగా అభివృద్ధి చెందే దేశంగా ఉండాలని, అలాగే మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అభివృద్ధి చెందే రాష్ట్రంగా ఉండాలని ఒక దిశానిర్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం పెట్టుకోవడం జరిగింది. ఆ దిశగా మనం అందరం తోడ్పాటు పడాలని, అభివృద్ధి కోసం మనందరం మన లక్ష్యాన్ని చేరుకునే దిశగా మనమందరం కలిసి ముందుకు నడవాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ, ఏదైతే స్వాతంత్రం కోసం స్వాతంత్ర సమరయోధులు అసూలు వారి మనకందరికీ ప్రాణత్యాగం చేసి ఈ రోజు ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు. వారి ఆశయాలకు అనుగుణంగా మనందరం ఈ భారతదేశాన్ని, అలాగే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికోసం అందరూ కంకణం కట్టుకుని కంకణ పొద్దులై ముందుకు నడవాలని పిలుపునిస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ గారికి, ఇతర పట్టణ పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్.